భగవద్గీత 11వ అధ్యాయ పారాయణ ఫలితం. సర్వ పాప విముక్తి, పరమపద ప్రాప్తి. పూర్వకాలంలో మేఘశంకరము అనే పట్టణంలో సునందుడు అనే బ్రాహ్మణుడు నివసించేవాడు. అతను సద్గుణ సంపన్నుడు, వేదశాస్త్ర ప్రవీణుడు. ప్రతినిత్యం భగవద్గీత 11వ అధ్యాయం పారాయణం చేసేవాడు. దాంతో అతను బ్రహ్మజ్ఞానిగా వెలిగేవాడు. ఒకసారి సునందుడు మిత్రులతో కలిసి తీర్థయాత్రకు బయలుదేరి అనేక పుణ్యక్షేత్రాలను దర్శించి ఒక గ్రామానికి సాయంత్రం చేరాడు. అక్కడి గ్రామాధికారి వారిని ఒక మందిరంలో విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. తర్వాతి ఉదయం లేచి చూసేసరికి అతని మిత్రులు ఎవరూ కనపడలేదు. ఆశ్చర్యపోయిన సునందుడు గ్రామాధికారిని అడిగాడు. గ్రామాధికారి ఇలా చెప్పాడు: మహాత్మా, ఈ ఊరిపై ఒక ఘోర రాక్షసుడు పడి మనుషులనే కాదు, పిల్లల్ని కూడా తింటూ భయంకరంగా విరవీగుతున్నాడు. అతనిని ఆపలేక బయట గ్రామాన్ని నుండి వచ్చే యాత్రికులను మందిరంలో ఉంచి వారినే ఆ రాక్షసుని భక్షణకు ఇస్తూ మా గ్రామాన్ని రక్షించుకున్నాం. కాని మీలో ఉన్న పవిత్ర శక్తి వలన ఆ రాక్షసుడు మిమ్మల్ని తినలేకపోయాడు. అప్పుడు సునందుడు ఆ రాక్షసునికి శాప విమోచనం దొరికే మార్గమేమిటి అని అడిగాడు. గ్రామాధికారి ఇలా వివరించాడు: ఆ రాక్షసుడు పూర్వం ఒక బ్రాహ్మణుడు. ఒకసారి అతను పొలంలో ఉన్నప్పుడు ఒక బాటసారిని ఒక గ్రద్ద దాడి చేసి చంపింది. దూరంలో ఉన్న ఒక యోగి ఆ దృశ్యం చూశాడు. కాని బ్రాహ్మణుడు మాత్రం నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయాడు. ఆ యోగి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి గ్రద్ద ఆ బాటసారిని చంపి పైకి ఎగిరిపోయింది. దీంతో కోపగించిన యోగి అతన్ని శపించాడు. ఒక మనిషి ప్రాణం పోతున్నప్పుడు నీవు నిశ్శబ్దంగా చూశావు, అందువల్ల నీవు బ్రహ్మ రాక్షసుడిగా మారిపో. ఆ బ్రాహ్మణుడు శాప విముక్తి కోసం ప్రార్థించగా యోగి ఇలా అన్నాడు: ఎవరైతే భగవద్గీత 11వ అధ్యాయాన్ని 7 సార్లు పారాయణం చేసి అభిమంత్రించిన జలాన్ని నీ శిరస్సుపై చల్లుతారో అప్పుడు నీకు విముక్తి కలుగుతుంది అని. ఇది విని సునందుడు ఆ బ్రహ్మ రాక్షసుని దగ్గరికి వెళ్లి 11వ అధ్యాయాన్ని 7 సార్లు పారాయణం చేసి అభిమంత్రించిన జలాన్ని అతని తలపై చల్లాడు. ఆ క్షణాన ఆ రాక్షసుడు దివ్య రూపాన్ని పొందాడు. ఇంతకాలం అతని చేత భక్షింపబడిన వారందరూ కూడా దివ్య దేహాలతో విష్ణులోకాలికి చేరారు. గ్రామాధికారి కుమారుడు కూడా దివ్య రూపంలో ప్రత్యక్షమై తన తండ్రితో ఇలా అన్నాడు: తండ్రి, నీవు కూడా ప్రతిరోజు గీత 11వ అధ్యాయం పారాయణం చేస్తూ శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానించు అని చెప్పి విష్ణులోకానికి చేరాడు. తరువాత గ్రామాధికారి కూడా భక్తి శ్రద్ధలతో గీత 11వ అధ్యాయాన్ని పారాయణం చేస్తూ ముక్తిని పొందాడు.